హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 68తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 68లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. బావా డోర్ కొడుతున్నారు. స్వాతి, స్వాతి, అత్తయ్య పిలుస్తోంది బావా. ఇది ఖచ్చితంగా దాని పనే అయి ఉంటుంది. ఇప్పుడు సౌండ్ ఆగిపోయింది కదా. కానీ వద్దు బావా, ఇప్పుడు వద్దు. మూడ్ ఆఫ్ అయిందా? మళ్ళీ మూడు తీసుకురానా? వద్దు బావా, ఏమైనా అనుకుంటారు. అత్తయ్య డోర్ కొట్టింది అత్తయ్య కదా, వెళ్ళకపోతే బాగుండదు. నేను వెళ్తాను. ఓకే, నువ్వు వెళ్ళు. నేను డ్రెస్ వేసుకొని వస్తాను. బయటికి వెళ్దాం. నేను కష్టపడి కంట్రోల్ చేసుకుంటున్నాను ఇక్కడ. నువ్వు మళ్ళీ నన్ను రెచ్చగొట్టకు. ఎలా వెళ్ళను? అత్తయ్య ఏం చేస్తున్నారని అడిగితే ఏమని చెప్పాలి బావా? భయం వేస్తుంది. ముద్దు పెట్టాడని చెప్పు. ఛీ, ఇక్కడే ఉండు. నేను డ్రెస్ వేసుకుంటాను. ఇద్దరం ఒకేసారి వెళ్దాం. అప్పుడు ఏమీ అనలేరు. కళ్ళు తిరుగుతున్నాయి అత్త. ఏయ్ మెంటల్, ఏం చేస్తున్నావు? మెంటల్ దానా? పిచ్చిగాని పట్టిందా నీకు? నేనేం చేసిన? సాతిని వెళ్తానా? అయితే బెడ్రూమ్ డోర్ కొడతావా? అంటే బయట లేదు సాతి, లోపల ఉన్నది కావచ్చని. రాను పిచ్చిదానిలా తయారవుతున్నావు. మేనర్స్ లేకుండా పోతుంది నీకు. కొడుకు కోడలు బెడ్రూమ్లో ఉంటే డోర్ ఎట్లా కొడతావు నువ్వు? బ్రెయిన్ పనిచేస్తుందా కొంచెమైనా? కాదండి, నోర్మై. శృతి కళ్ళు తిరుగుతున్నాయట. కళ్ళు తిరుగుతున్నాయా? శృతి కళ్ళు తిరిగితే స్వాతి ఎందుకు నీకు? నన్ను పిలవచ్చుగా. అంటే సాతికి టాబ్లెట్ ఇచ్చిందట శృతి, అది ఏడబెట్టిందని అడుగుతాన్నా. అది వెంటనే వేసుకోకపోతే కళ్ళు తిరిగి కింద పడుతుందట. మళ్ళీ ఆయనతో కోమలకు పోతుంది కావచ్చని భయపడి పిలిచిన. అదేం టాబ్లెట్ అమ్మా శృతి? చదువుకున్న దానివేగా, చెప్పు, డ్రైవర్తో తెప్పిస్తాను. అది అది నాకు తెలీదు మామయ్య. అయితే పద, హాస్పిటల్కి వెళ్దాం. అనసూయ, తీసుకొని రా, త్వరగా రండి. కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అత్తయ్య. తగ్గిందానే? ఇప్పుడు నార్మల్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఇదంతా నాటకం అన్నట్టు. అసలు దీని ఇంట్లోకి రమ్మన్నదే నా తప్పైంది. వాళ్ళని ప్రశాంతంగా కాపురం కూడా చేసుకొనివ్వట్లేదు. లిమిట్ క్రాస్ చేసింది. తనని సహించేదే లేదు ఇంకా. ఏమైంది? తగ్గిందటండి. శృతి, తగ్గిపోయింది మామయ్య. అయినా సరే హాస్పిటల్కి వెళ్దాం రా. అసలు ఎందుకు ఇలా అవుతుందో చెకప్ చేయించుకుందాం పద. లేదు మామయ్య, నాకు అప్పుడప్పుడు ఇలా అవుతుంది. నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, పద. కావే, మామయ్యకు మస్తు మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మంచి మంచి పెద్ద పెద్ద డాక్టర్లు. ఒకసారి చూపించుకుందోపా. మళ్ళీ టాబ్లెట్ కూడా అవసరం ఉండదు, గట్లా చూస్తారు. వద్దు అత్తయ్య, నాకు హాస్పిటల్ అంటేనే భయం. మమ్మీ డాడీ లేనిది నేను అసలు హాస్పిటల్కి రాను. ఇప్పుడు అద్దట తీయండి, భయపడుతుంది పిల్ల. అలా మమ్మీ డాడీ వచ్చినప్పుడు తీసుకుపోదాం. అనసూయ, నీకు నేను స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నా. అది కాదండి. చెప్పింది విను, నోరు మూసుకొని. ఇంకోసారి నా కొడుకు కోడల్ని, సెన్స్ ఉండాలని కొంచెమైనా. అసలు నా కొడుకు ఇంటికి వచ్చాడంటే నీకు స్వాతికి సంబంధం ఉండకూడదు. నా కొడుకు కూడా. వాళ్ళిద్దరి గురించి అసలు నువ్వు మాట్లాడొద్దు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొద్దు. నా కొడుకు కోడలతో నేను మాట్లాడద్దా? ఏం మాట్లాడుతున్నావు? ఏం చేసినా నేను ఇప్పుడు? నీకు ఈ చండాలమైన విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడు, అది నా బుద్ధి తక్కువ. ఏమో నేనేం చేసినా? ఏమైంది అత్త? అసలు మామయ్య ఎందుకు అలా అంటున్నాడు? మామయ్యకు పిస బాగా లెత్తంది. కొత్త కోడలు వచ్చిన కా నుంచి ఆగుతలేడు. అన్ని పట్టుకొనే కురుతాండు, నా మీద కోరుతాండు. మామయ్య సంగతి చెప్పాలాగు, చెప్తా. కోడల నా ఆగుతాను. అట్లెందుకు అత్త? ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. మామయ్య వాళ్ళ చెల్లె కూతురే కదా ఆమె, అందుకే కావచ్చు అంత సపోర్ట్ ఇస్తున్నాడు. ఇస్తాడు. స్వాతి అంటే అంత ఇష్టమా మామయ్యకి? నీకన్నా ఎక్కువ ఇష్టమా? స్వాతి అంటే నాకు కూడా ఇష్టమేనే. ఇష్టం ఉంటుంది అత్త ఎవరికైనా కోడలంటే. కానీ మామయ్యకు మరీ నీ మీద కన్నా ఎక్కువ స్వాతి మీద అంటున్నాడేంది? నువ్వేం తప్పు చేసినావని? జస్ట్ అట్లా పిలిచినావు గంతే.
మామయ్య నుంచి తప్పించుకున్నా, బ్రతికిపోయాను దేవుడా. ఇంత డోర్ కొట్టినా వీళ్ళు ఇంకా రారేంటి బయటికి? ఇంతకీ బయటికి వెళ్తారా వెళ్ళరా? అత్తతోటైతే రాయేసి చూద్దాం. అత్త కూర్చో అత్త. నేనైతే అన్నీ నేర్చుకుంటున్నాను అత్త ఇక్కడ. అసలు కోడలంటే ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి అన్నీ నేర్చుకుంటున్నాను ఇక్కడ అందరినీ చూసి. నేర్చుకోవే, నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను చెప్తా. నేనైతే పెళ్ళైనాక మా అత్త కోడలా అని ఒక్కసారి విలువంగానే పరిగెత్తుకొని వస్తా. గట్ల పోవాలి, అత్తకు రెస్పెక్ట్ ఇవ్వాలి మంచిగా. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది అస్సలు చెయ్య. అంతే కదా అత్త? అంతే. టైంలో అస్సలు నిద్రపోను. రాత్రి పడుకుంటా, రాత్రి నిద్ర సరిపోకపోతే మధ్యాహ్నం పడుకుంటా, అంతే. ఇలా సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు పడుకోను. సంధ్య వేళలు అస్సలు వండద్దు. ఈ టైంలో రాక్షసులు నిద్రపోతారు తెలుసా. అసలు ఏ పని చేయొద్దు ఇప్పుడు. అవునత్త, బాగా వచ్చిండా? వచ్చిండు. ఏడి కనిపిస్తలేడు? లోపలికి పోయిండు కదా. అవునా, లోపలున్నాడా బావా? నేను స్వాతి ఒకతే ఉందనుకున్నా. ఇద్దరు లోపలనే ఉన్నారు, డోర్ పెట్టుకున్నారు. ఇద్దరు లోపలనే ఉన్నారా, డోర్ పెట్టుకున్నారా? అత్త ఏమైందే? నొప్పులైతే అన్నీ తగ్గినాయి కదా? తగ్గినాయి అత్త, లైట్గా అనిపిస్తుంది నొప్పులు, అంతేగాని మొత్తం తగ్గినాయి. నాకు బయట తినబుద్ధి అవుతుంది అత్త. బయట తినబుద్ధి అవుతుందా అని? ఏం కావాలి? ఏం తినబుద్ధి అవుతుంది? ఏమేంటి లిస్ట్ రాసి పార్సల్ తెప్పిస్తా. అబ్బా, ఇంట్లో ఉండి బోరు కొడుతుంది అత్త. మనమే బయటకు వెళ్ళి తిందాం. నేను బావతోటి వెళ్తానంటే అస్సలు ఒప్పుకోడు. అత్తని కూడా రెడీ చేసి ఇద్దరం వెళ్తాం. అప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో చూద్దాం. బయటికి వెళ్దాం అత్త. రేపు పోదామే, ఈ రాత్రి పూట ఏం పోతాం బయటకు? అట్లా కాదత్త, రేపు కూడా వెళ్దాం, కానీ ఇప్పుడు తినడానికి బయటికి వెళ్దాం అత్త. బయట తినబుద్ధి అవుతుందా నీకు? అది కూడా నీతో కలిసి తినబుద్ధి అవుతుంది. నాతోటి తినబుద్ధి అవుతుందా? మరి పోదాం. పరడిగా పో, నేను గింతే చీర. నేను కూడా ఇంతే అత్త డ్రెస్సు. ఇట్లానే వెళ్దాం. మరి పోదాం, ఇంకేంది. ఒక 5 నిమిషాలు ఆగత్తా, ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా అనిపిస్తుంది. 5 నిమిషాలు అయినాక వెళ్దాం. సరే, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. మామయ్య వస్తాడో మరి? ఇప్పుడే మామయ్య కోపం గెలిండు. అవసరం అత్తయ్య, మనమే వెళ్దాం. అవునే, అసలే సీరియస్ అయ్యిండు. ఇప్పుడు బయట తిందామంటే నన్ను తుక్కు తిడతాడు. అమ్మగారు, వంట అయిపోయింది, మొత్తం టేబుల్ మీద సర్దేశాను. నేను వెళ్తున్నా అమ్మగారు, పిల్లలు వచ్చుంటారు. సరే పో, మేము ఎట్లయినా బయటకే పోతున్నాం. పిల్లల్ని చూసుకొని మళ్ళా రా గంటకు. నేను బయటకు అవుతానా? పెద్ద సరుకు ఇంతేమన్నా వడ్డీ. నా కోడలు స్వాతి మా చూసుకుంటుంది కానీ. స్వాతమ్మ గారు కూడా బయటకు వెళ్తున్నారమ్మా. నాకు అప్పుడే చెప్పిండ్రు వాళ్ళిద్దరికి వంట చేయొద్దని. ఎవరు, రాజును స్వాత బయటకు పోతాడా? ఏమన్నా పంచర్ ఉన్నదేంటి? లేదమ్మా, బయట తినడానికి వెళ్తా అన్నారు. అవునా, మరి ఇంకేంది శృతి, మనం కూడా వాళ్ళతోటే పోతా అయిపోయా. నీ ఇష్టం అత్త. వాళ్ళతోటి పోవడేందుకు వీళ్ళిద్దరు? ఏం మాట్లాడుతుంది పెద్దమ్మ, ఏమన్నా అర్థమవుతుందా? ఏంటిదమ్మా? నేను కూడా బయటకు పోదాం అనుకుంటానమే, వాళ్ళతోటే పోతే అయిపోతుంది అందరం కలిసి. వాళ్ళిద్దరూ భార్య భర్తలు పోతా ఉంటే పానకాంలో పుడకలెక్క మీరు పోవడెందుకమ్మా? ఇది చూసినవా ఎట్లా మాట్లాడుతుందో? ఏయ్, నువ్వు పని మనిషివా ఇంట్లో మనిషివా? మా అత్తతోటి ఇష్టం ఉన్నట్టు అట్లనేనా మాట్లాడడం? చెంప పగల కొడతాను ఇంకోసారి రిపీట్ చేసావంటే. అది కాదమ్మా, మూసుకొని వెళ్ళు. మంచి పని చేసినవే, దానికి బాగా అవుతుంది, ఎప్పుడు ఏదోటి అంటది నన్ను. అట్లా అంటే ఎట్లా ఊరుకుంటావత్తా? దానికి నువ్వు లైఫ్ ఇచ్చినావు, నీతోటి ఎట్లా మాట్లాడాలి అది? నాకైతే చెంప పగల కొట్టేంత కోపం వచ్చింది. ఫస్ట్ టైం విన్నాను కాబట్టి ఊరుకున్నాను, వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టాను. ఇంకోసారి అది రిపీట్ చేయని, నిన్నేమైనా అనని, దాని పీక అక్కడికక్కడే కోసేస్తాను. నీకు అంత ఇష్టం ఎందుకే నేనంటే? మా అత్త గురించే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుందా? ఎందుకయ్యమ్మో, నేనంటే దీనికి బాగా ఇష్టం. కాదత్త, నీ కొడుకుతోటి నువ్వు పోతా అంటున్నావు, దానికి పానకంలో పుడకానుడేంది అసలు? కొంచెమన్నా మేనర్స్ ఉందా దానికి? తల్లిని అట్లా అనుకుంటాడా బావా? అడగట్లా అస్సలు అనుకోడు. మమ్మీ దావే పోదామంటాడు రోజు, అంటే ఆడెప్పుడు పోతే అప్పుడు అంటాడు. మరి బావ గురించి ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేస్తారు ఇట్లాంటి వాళ్ళు. పోంతియే, దానికోసం మనం ఎందుకు అంత బీపీ రేజ్ చేసుకోడు. అగో వెళ్ళిండ్రు బయటకు. అత్త నిన్ను ఎన్నిసార్లు పిలిచింది స్వాతి, అసలు మా అత్తకి ఇక్కడ ఎవ్వరు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఆనే ఇప్పుడు వెళ్ళినావు,
నేను ఎంతసేపటి సంది పిలుస్తాను నిన్ను వినవల్లేదా నీకు ఎప్పుడు పడితే అప్పుడు అలా చొచ్చుడేనా నేను స్నానం చేస్తున్నా అత్తయ్య నాకు వినిపించలేదు బయటకు వచ్చినాక ఈయన చెప్పిండు స్నానం చేస్తానవా వెళ్ళలేదు పాలలేదా ఈ టైంలో పని కానిచ్చి స్నానం కూడా చేస్తానవా మమ్మీ మేము బయటికి వెళ్తున్నామే. కాదురా పోదాం కానీ అందరం ఏమైంది? అందరం పోవడం ఏంటి? నేను ఎంతసేపటి నుంచి పిలుస్తానరా సాతిని కొంచెం అయితే శృతి కళ్ళు దిగి కింద పడుతుండే టైం లేదేం లేదారా చూడాల్సిన లేదు ఇద్దరు పోయి అలా చూస్తారా మమ్మీ ఏమైంది బావా అత్త ఏమన్నది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఇంకోసారి నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడకు. స్వాతి పద. వామ్మో అత్త నీ కోడలు బావని మొత్తం కొంగున కట్టేసుకున్నది కదనే ఏమన్నా డాడీ ఇప్పుడు బావ నీతోటి ఇంకోసారి మాట్లాడట నువ్వు బావతోటి మాట్లాడద్దట ఎందుకు దాన్ని తిట్టినావు కదా నీ కోడలు దాన్ని తిట్టంగానే బావకు కోపం వచ్చింది అది తల్లి మీద ఘోరంగా ఉన్నదత్త నీ పరిస్థితి ఇంట్లో నేనేమన్నా తప్పు మాట్లాడినావే నువ్వు అసలు తప్పెందుకు మాట్లాడతావు అత్త కరెక్టే మాట్లాడతావు నా కొడుకు ఇప్పటి వరకు అసలు నన్ను ఎప్పుడు గిట్లా అనలే నేను ఒక్కరోజు కనబడకపోతే మమ్మీ మమ్మీ అంటాడు ఎంత దూరం పోయినా ఫోన్లో ఒక్కసారైనా మాట్లాడతాడు రోజుకు మొత్తానికి మాట్లాడకంటాడు నన్ను నేను కూడా మాట్లాడొద్దట నాతోటి మరి ఏం చేద్దాం అత్త కలికాలం గట్లున్నది బావ మరీ గిట్లా ఆలోచిస్తాడు అనుకోలే నేను భార్య ముందట తల్లిని గింత చులకన వేస్తాడా ఎట్లా అరిచిండు తల్లి మీద అట్లా ఎవరన్నా అరుస్తారా భార్య ముందట అడుగు ఆఫీస్కి వెళ్ళి పోయి వస్తాడు కానీ ఏమన్నా అంటే గిట్లనే కోపానికి వస్తాడు నీ మీదికి నువ్వేమన్నావు అసలు లోపల ఏదో ఎక్కించినట్టున్నది ఏం చెప్పిందో బావకి నీ మీద అందుకే గట్లయిండు ఖచ్చితంగా అంతే ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా బిహేవ్ చేసిండా బావనితోటి ఎప్పుడు చేయలే ఇట్లా ఎప్పుడు వరలేనా మీదికి అంటే ఖచ్చితంగా ఆమెనే స్వాతి వామ్మో ఈ స్వాతి ఘోరంగా ఉన్నదత్త ఆమె ఏదో వేస్తుంది నాకు తెలిసి అది మంచిదే స్వాతి నా కోడలు మంచిది నీకు తెలియదత్త నువ్వే ఆలోచించు ఇప్పటిదిప్పుడే ఆ స్వాతి చేయబట్టి మామ నిన్ను తిట్టిపోయిండు తర్వాత బావ నిన్ను గట్ల సీరియస్గా తిట్టిపోయిండు ఇంతకుముందు ఎప్పుడు అట్లా అనలేడన్నావు మామ అంటే అప్పుడప్పుడు తిడతాడు అనుకో లాస్ట్గా పని మనిషి కూడా నీతోటి ఇష్టం ఉన్నట్టు అవుతుంది ఏదో తేడా జరుగుతుంది నాకైతే ఎవ్వరి గురించి ఏం లేదత్త నీ గురించే నా దిగులంతా అందరూ ఒకటై నిన్ను వేరు చేసిండ్రు అక్కడ మామనేమో వాళ్ళ చెల్లెని పట్టుకున్నాడు ఇక్కడ బావనేమో ఆమె కూతుర్ని నువ్వు ఒక్కదానివే వేరేదానివైనావు ఇక్కడ అవునే నేను ఒక్కదాన్ని పరాయిదాన్ని చేసిండ్రు అందరు కలిసి నువ్వేం బాధపడకత్తా నీకు నేనున్నా ఛా, నా మూడంతా పాడు చేసిండ్రు ఇద్దరు కలిసి. స్వాతి సారీరా. స్వాతి ప్లీజ్, నువ్వు అలా ఫీల్ అవుతే నాకు పిచ్చెక్కుతుంది స్వాతి. అసలు అది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి టార్చర్ అంటే టార్చర్ ఉంది నాకు. ఎప్పుడు వెళ్తుందట అది? తనకి పెళ్లి చేసి పంపిస్తుందట అత్తయ్య. దాన్ని ఎవడు చేసుకుంటాడు అసలు? నా వల్ల కాదు. మమ్మీ ఏం చెప్పినా వినదు. వాళ్ళ రిలేటివ్స్ని నేనేమైనా అన్నాననుకో ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. డాడీ కూడా ఏం అనలేడు తనని. నేను డిసైడ్ అయ్యాను స్వాతి, అది మన ఇంట్లో ఉన్నన్ని రోజులు వేరే హోటల్ బుక్ చేస్తాను, అక్కడే ఉందాం మనం. ఒక పనామని పెడతాను చాలు. బయటనే తిందాం, బయటే ఉందాం. నువ్వు బయట ఫుడ్ ఎక్కువ రోజులు తినవు కదా బావా. లేకపోతే అర్జెంటుగా ఏదైనా ఒక విల్లా కొంటాను, అక్కడికి షిఫ్ట్ అవుదాం. ఈ హోటల్లో ఎన్ని రోజులు ఉంటాం అయినా? వేరే వెళ్దాం అంటున్నావా బావా? అది ఉన్నన్ని రోజులు మాత్రమే. మనం వేరే కాపురం పెడితే మామయ్య తట్టుకుంటాడా? మామయ్య ఫీల్ అవుతాడు బావా. డాడీని కూడా తీసుకొని వెళ్దాం. అత్తని కూడా, నానమ్మని కూడా. అందరినీ తీసుకొస్తావా? వాళ్ళిద్దరిని అక్కడ ఉంచుతావా? అంతే. మమ్మీ ఇష్టం ఉన్నన్ని రోజులు ఉంచుకొని ఆమెని, వాళ్ళ మమ్మీ డాడీని కూడా రమ్మనని. మనకు అనవసరం. అసలు ఆమె నుండు మంది మావయ్యనేనంట. మావయ్యనే పెళ్లి చేస్తానని చెప్పాడంట. డాడీకి ఎక్కడ పని పాట లేదు. అసలు ఏం చేస్తున్నాడో డాడీకైనా అర్థమవుతుందా? చాలా అసహ్యంగా అనిపిస్తుంది బావా అత్తయ్య మాట్లాడిన మాటలకి. ఇంకా నాకెలా ఉంటుందో చెప్పు. కొడుకు ముందు అలాంటి మాటలు మాట్లాడుతుంది మమ్మీ. తన ముందు నుంచి రూమ్లోకి కూడా వెళ్ళలేను నేను ఇప్పుడు. ఏ స్వాతి, ఏడుస్తున్నావా? ఏడు. ఇంకా ఇంకా ఏడ్చి నన్ను ఇంకా బాధపెట్టు. మా మమ్మీ నన్ను బాధ పెట్టేది సరిపోవట్లేదు కదా.
నువ్వు ఇంకా నన్ను బాధ పెట్టు. నా మీద నాకే అసహ్యం వేసేటట్టు చెయ్యి. అంకుల్, ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నారేంటి? థ్యాంక్స్ రా వచ్చినందుకు. సారీ రా. నాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నువ్వే గుర్తొస్తావురా. నేను ఇబ్బంది పెడుతున్నందుకు సారీ రా. మరి దారిని పోయే పెంటని ఎవరిని ఎత్తిన పెట్టుకోమన్నారు? ఏమంటున్నావురా? ఉమ్, ఆ పెంట గురించి మాట్లాడడానికే మీరు నన్ను పిలిచారని నాకు తెలుసు. ఏ పెంటరా? ఇంకే పెంట? ఆ శృతి పెంట. అంత కరెక్ట్గా ఎట్లా చెప్పినావురా? అదెంత పెంటదనుకుంటున్నారు? నేను ఆఫీస్ ఫైల్స్ కోసం వచ్చిన. వాడింట్లోనే మర్చిపోయిండు రాజ్. వాడు ఎక్కడ చేసుకుంటాడో వర్క్ తెలుసు కదా. బెడ్రూమ్లోనే ఉంది కదా వాడి ఆఫీస్. ఆ, పక్కకి. అది స్వాతికి తెలీదంటే నేను వెళ్ళాను లోపలికి. ఎప్పుడురా? నిన్న మీ శృతి గారు వచ్చిన ఫస్ట్ డే. వెళ్ళేసరికి హాయిగా నిద్రపోతుంది అందులో. శృతియా? రాజ్ బెడ్రూమ్లోనా? అది కావాలనే ఇంటెన్షనల్గా ఏదో చేస్తోందిరా. నాకిప్పుడు అర్థమైంది. నీకిప్పుడు అర్థమైంది, నాకెప్పుడూ అర్థమైంది. వెళ్ళేసరికి పడుకొని ఇంకా డోర్ నాక్ చేసి రావాలని తెలీదా అంటోంది మమ్మల్ని ఇద్దరిని. అన్న అంటే అననియండి, స్వాతిని అంటోంది. ఇంకా ఎంత చండాలంగా మాట్లాడిందో తెలుసా? మీ ఇద్దరు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారో అంది. స్వాతిని నిన్న అలా అందా? ఉమ్, మమ్మల్ని ఇద్దరినే. మా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం అవ్వలేదు. అంత చీప్ క్యారెక్టర్ తనది. నాకు అప్పుడే అర్థమైంది. మీ రిలేటివ్ అయితే ఇప్పటికెప్పుడో వెళ్ళగొట్టేవాడిని. ఆంటీ గారి రిలేషన్ కదా, అందుకే ఇలా ఉన్నా. రాజ్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఆ చెండాలని చెప్పమాట వారింక నన్ను. మరేం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తావాలరా నా బొంద? పెళ్ళి చేస్తా అని మాటిచ్చిండ్రు కదా, చేసేయండి. పోయి దాని క్యారెక్టర్ గురించి తెలిసినాక ఎవరి గొంతు కొయ్యాలరా నేను? ఇది పాయింటే అంకుల్. తెలిసి తెలిసి ఎవరి గొంతు కోద్దాం? దాన్ని ఇప్పుడు ఎట్లా పంపించాలరా నేను ఇంట్లో నుంచి? ఏం లేదు అంకుల్, రేపు మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయండి. ఉమ్, వాళ్ళ డాడీకి ఫోన్ చేయండి. చేసి మీ కూతుర్ని తీసుకెళ్ళి మహాప్రభు అని ఒక దండం పెట్టండి. పెళ్లి చేసి పంపిస్తానని మాట ఇచ్చాను కదరా. చెండాలంగా ఉంటుందేమో అలా చేస్తే. మీ మాటను తీసి మడిసి జేబులో పెట్టుకోండి. నాకు ఆంటీ గురించే భయం. ఆంటీ రియాక్షన్ ఎట్లుంటుందో అని. ఆ కోపం అంతా స్వాతి పైన చూపిస్తుందేమో. నాకు అదే భయం మునిగిందిరా. ఏం చేసుడు ఇప్పుడు? తూర్పుకు తిరిగి దండం పెట్టుడు ఒకటే ఉన్నది. అరే నువ్వు కూడా గట్లంటవేంద్రా? నువ్వు ఏదో ఒక సొల్యూషన్ చెప్తావా నిన్ను పిలిస్తే? మీరు దాన్ని తీసుకొచ్చి నా ఫ్రెండ్ని ఇంత బాధ పెడుతున్నారు. నేనేం చేయాలి ఇప్పుడు? అరే ఎట్లన్నా చేసి దాన్ని వెళ్ళకూడదనరా. నాకు సంబంధం లేదు అంకుల్, మీరు అనుభవించండి. రాజ్ని స్వాతిని మా ఇంటికి రమ్మంటాను. అది ఎన్ని రోజులుంటే అన్ని రోజులు. మరి నా పరిస్థితి? చేసిన తప్పుకి మీరు అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడే ఫోన్ చేస్తాను వానికి. హలో కార్తీక్, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏమైందిరా? తిన్నావా? తిందామని బయటకు వచ్చాము. అవునా? ఏం లేదురా, నీతో ఒక విషయం మాట్లాడాలని చేశాను. రేపటి నుంచి కొన్ని రోజులు మా ఇంటికి వచ్చేసేరా స్వాతిని తీసుకొని. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడే నీ దాకా వెళ్ళిందా న్యూస్? ఏం న్యూస్? అంత పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తుందిరా శృతి ఇంకా మమ్మీ. ఆంటీ ఏమంది? స్వాతితో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. నా కొడుకు రాగానే లోపలికి తీసుకెళ్లి డోర్ పెట్టుకుంటావా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిందిరా. స్వాతి చాలా ఫీల్ అవుతుంది. నువ్వు లేవా రావులే అక్కడ? నేను అప్పుడే వచ్చానురా. నేనేం చేయను, ఏమనను. మా మమ్మీ నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడకని చెప్పి వచ్చేసాను. వచ్చేసేయి. రేపు మార్నింగ్ మన ఇంటికి వచ్చేసేయి స్వాతిని తీసుకొని. ఆవిడున్నన్ని రోజులు నువ్వు మా ఇంట్లోనే ఉండు. అంకుల్ గారు పెళ్లి సెటిల్ చేసి పెళ్లి చేశాక మనం వెళ్ళి పప్పన్నం తిని అప్పుడు ఇంటికి వెళ్దు గాని. డాడీ ఏమన్నారా పాపం మధ్యలో? చేసిందంతా చేసి ఇగో నా ముందట కూర్చున్నాడు వినాయకుడి విగ్రహంలాగా. చెప్పింది అర్థమైందా? వచ్చేసేయి. లేదురా, నేను ఒక విల్లా తీసుకొని షిఫ్ట్ అయిదాం అనుకుంటున్నా. ఇక్కడ మీ డాడీకి నిజంగానే హార్ట్ స్ట్రోక్ వస్తుంది నువ్వు అట్లా అంటే. మా ఇంటికి వచ్చుడే కరెక్ట్. వచ్చేసేయి. లేదురా, కోమలు ఇబ్బంది పడుతుంది. అసలే తను ప్రెగ్నెంట్. వద్దు. సరే, నువ్వు మొండివాడివి. ఏది ఆలోచించకని చెప్పు చెల్లెమ్మకి. నేనున్నానని చెప్పు. నువ్వేంట్రా ఉండేది? నేనున్నాను తనకి. నువ్వు ఉండి ఏం పీక్తున్నావురా? ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటావు.
నా చెల్లెమ్మని. బాయ్ రా, నువ్వు నన్ను హర్ట్ చేస్తూనే ఉండు. అబ్బా, ఏం మనుషులురా బాబు. ఎవరిని ఏమనాలో అర్థమైతలేదు ఇప్పుడు. ఏం చేద్దాం రా మరి ఇప్పుడు? చేసేది ఏం లేదు, ఆ దేవుడి మీద భారం వేసి చూస్తూ కూర్చోవాలంతే. ఏం చెప్తానవే బిడ్డ, గీడునవానే ఇల్లంత ఎతుకుతీ నీకోసం. ఏం లేదు చిన్నమ్మ, ఊరికేనే అలా నిల్చున్నా ఎండల. చలి బాగా ఎక్కువైంది కదా, అంత ఎట్లా మాట్లాడుతున్నావేమే డల్లుగా. నిన్న రాత్రి స్వాతి ఉన్న రాజు బయటకు పోయి తినొచ్చిండ్రు. ఆవు, ఏమైంది? తొందరనే వచ్చిండ్రు, నేనే డోర్ తీసిన. ఇద్దరు ఎందుకో చాలా బాధలు ఉన్నట్టు అనిపించింది. బాధలున్నారా? దేనికే? ఏమో చిన్నమ్మ, స్వాతి అని పిలిచినా అది పలక్కుండా వెళ్ళిపోయింది లోపలికి. ఇక అల్లుని కూడా నేనేం అడగలే. ఏమన్నా కొట్లాడిండ్రేమో ఇద్దరు. చిన్న చిన్న యాలకలు కొట్లాటలు కావా ఇక పెళ్ళమ్మ కూడా అన్నాక. కావచ్చు. అన్నయ్య కూడా నిన్న బయటకు పోయిండు, అంత ఎట్లన్నా ఉండే. నీతోటి మాట్లాడదామంటే నువ్వు ఆడుకున్నావు. ఇక నాకు 7 కాగానే నిద్ర వచ్చి పాడవుతుంది. ఇంత తింట బుక్కెడంత పంట. ఇక దొంగ మొక్కపు వచ్చిన కానుంచి నాకు కూడా అంత గుండె దడదడ అవుతుంది. ఎప్పుడు ఏమవుతుందో అన్నట్టు భయం భయం అయి మునుగుతుంది. ఆ దొంగ మొక్కపు దాని పెన్లు ఎప్పుడు కావాలి, ఎప్పుడు వీకాలి అది. నీకే అట్లుంటే నాకెట్లుంటుంది చిన్నమ్మ? అల్లుడిని కూతుర్ని ఏం చేస్తుందో అని మస్తు భయం అవుతుంది. నువ్వు భయపడడు ఎందుకే? మీ అన్న లేడా, అల్లుడు లేడా చూసుకోనీకి? ఒకసారి కార్తీక్కి ఫోన్ చేసి మాట్లాడాలి. పాపంగా పిల్లగానా అందరు చంపక తింటారేమే. ఆఫీసులో ఏమన్నా అవసరం ఉంటే ఆడి ఎత్తాడు రాజుగాడు. నీ బిడ్డ ఎత్తది అన్నయ్య అన్నయ్య అని. నువ్వు ఏవాడుతివి? ఆ పిల్లగాడు ఒక్కడు ఎన్నని చూసుకుంటాడు పాపం. లేదు చిన్నమ్మ, వాడు నా కొడుకులాగా. వాడికి చెప్తే నాకు భారం అంతా తీరిపోతుంది. చెప్పు, ముందైతే గుడికోయేద్దాం పావే. గుడికోయేస్తే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ దొంగ మొక్క ఏవట్టి గిట్ల అవుతుంది. పోయేద్దాంపా. పోదాంపా చిన్నమ్మ, నాకు కూడా అట్లనే ఉంది. ఈ దొంగ మొక్కది మనం ఇక్కడ ఉన్నామని వచ్చిందానే? చిన్నమ్మ, మళ్ళా వదినకేమన్నా చెప్తుంది. మొత్తం వీళ్ళదే రాజ్యం ఉన్నట్టున్నది. మా అత్త ఇంట్లో నేను ఉండాలి. వీళ్ళంతా తిరుగుతున్నారు, వీళ్ళదే ఇల్లు అయినట్టు. అనవసరంగా మిస్ చేసుకున్న ఛాన్స్. ఆ అత్త నన్ను ఎప్పటి నుంచో అడుగుతుంది, పెళ్లి చేసుకోవే బావనని. ఒప్పుకుంటే అయిపోతుండే. అయినా బావకి నా మీద ఇంట్రెస్టే లేదు. ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేసిండు. ఇప్పుడైతే నాతోటి ఘోరంగా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఎట్లా విడగొట్టాలో అస్సలు అర్థమవుతలేదు. అసలు వాళ్ళిద్దరిని విడగొడితే నాకు వచ్చే యూజ్ ఏం అనిపిస్తలేదు. బావ కనీసం నన్ను దేకుడు కూడా దేకుతలేడు. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానా అనిపిస్తుంది. యూఎస్కి పోయి అక్కడనే ఎవరినో ఒకరిని పట్టుకుంటే అయిపోతుంది కదా. నా అందానికి తెలివికి మస్తు మంది పడతారు నాకు. అక్కడనే ఎవరినో ఒకరిని చూసి అక్కడే సెటిల్ అయితే అయిపోతుంది. అమ్మో, మామయ్య ఆయనతో రిలేటివ్స్ని చూసి పెళ్లి చేయడు కదా. ఆ చెత్త మొహప్ చెత్త రిలేటివ్స్ని చేసుకునే బదులు ఇలాగే ఉంది నయం. రాజన్న, రాజన్న. రాజన్ననా? ఈడెవడు? కార్తీక్ అయితే రాజనే పిలుస్తాడు కదా. హలో రాజన్న. రాజ్ బ్రో లేడా ఇక్కడ? హలో మేడం, మిమ్మల్నే. లేడు, కనిపించడం లేదా? నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ, ఎవరు లేరు. ఒకదానివే ఉన్నావా? అవును. ఇక్కడ ఇద్దరం ఉన్నాం, నువ్వు నేను. కిందెక్కడా లేడు, ఎక్కడికి వెళ్ళాడు? సర్ప్రైజ్ నేను ఇద్దామని వస్తే నన్ను ముప్పు తిప్పలు పెట్టేటట్టున్నాడు. హలో హీరో, మిమ్మల్నే హీరో. మీ హీరో? నిన్నే హీరో. చెప్పండి హీరోయిన్ గారు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎవరు నువ్వు? మా బావని అన్న అని పిలుస్తున్నావు. రాజన్న నీకు బావ అవుతాడా? అంటే మరి నేను? హలో, నువ్వెవరు అని అడిగాను నేను, నా గురించి అడగలేదు నేను. రాజన్నకి నేను కజిన్ బ్రదర్ని. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఇండియాలో ఉండవా? నో. ఎలా చెప్పావు? నీ స్టైల్ చూస్తేనే అర్థమవుతోంది నువ్వు అబ్రాడ్ నుంచి వచ్చావని. థ్యాంక్ యూ. వచ్చినట్టున్నాడు. ఇంట్రెస్టింగ్.